హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ వ్యూ చూస్తున్నాం. ఇక్కడ చూసారా ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. నేనైతే వాటిని ఫస్ట్ ప్లాస్టిక్ చెట్లు అనుకున్నాను, కానీ చూడబోతే అవి నార్మల్ మామూలు చెట్లే. ఇక్కడ చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ మనం డోర్ హ్యాండిల్ చూడొచ్చు. నేను అనుకున్నాను ఫస్ట్ అది వుడ్ లాగా ఉంది అనేసి, కాకపోతే అది ఐరన్ తో చేసింది, కానీ వుడ్ ఫినిష్ తో. ఆ డోర్ కార్వింగ్ కూడా ఎంత బాగుందో చూడండి, న్యాచురల్ గా ట్రీ లాగా ఉంది కదా. తర్వాత మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు BMW బైక్. ఈ BMW బైక్ ఇక్కడ డిస్ప్లేలో ఉంది. సో మన ప్రణవ్ ఏజ్ వాళ్ళంతా దాని చుట్టూ ఉన్నారనమాట. చాలా బాగుంది కదా ఇది కూడా. తర్వాత మనం లోపల కొన్ని షాప్స్ చూడొచ్చు. కొన్ని షాప్స్ చూసిన తర్వాత మన బోర్డింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూసారా, కాకపోతే నైట్ 12:30 అవ్వడం వల్ల కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి. క్లోజ్ చేస్తున్నాయంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో షట్టర్స్ అంతా ఏముండవు, జస్ట్ ఓపెన్ గానే వస్తువులన్నీ తీసేసి ఉంటారు అన్నమాట. కొన్ని షాప్స్ మాత్రం ఓపెన్ లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మనకు ఈ మందు షాపులు ఎక్కువ కనబడుతున్నాయి, buy 3 get 1 free అలాగా. తర్వాత మనం పైన వ్యూ చూసినట్లయితే దానికంటే ముందు ఇక్కడ ఒక బట్టల షాప్ ఉంది, దాన్ని చూపిస్తాను. చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. జస్ట్ ఎలా ఉన్నాయి, డిజైనర్ పీస్ లాగా ఉన్నాయి. బాగున్నాయా లేదా అని చూశాను, చాలా బాగున్నాయి. కాకపోతే మనం కొనేటట్లు లేవు, చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. అన్ని 60% ఆఫ్ అలా ఉంది, కానీ కాకపోతే మొత్తం కూడా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. తర్వాత మనం నెక్స్ట్ ఏంటో చూసేద్దాము. నెక్స్ట్ మనం వెళ్తున్నాం ఇంకొక షాప్ దగ్గరికి. ఆ షాప్ దగ్గర గ్రీనరీ కొంచెం బాగుంది, అందువల్ల మీకోసం అది షూట్ చేశాను. వచ్చేయండి మీరు కూడా అక్కడికి వెళ్ళిపోదాం. ఇది ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ షాప్. తర్వాత ఇది నేను చెప్పిన గ్రీనరీ, ఇది బార్, కానీ అక్కడ రౌండ్ గా అందంగా కట్టి చూసారా లోపల. అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఈ విధంగా డెకరేట్ చేశారనమాట. సో ఇక్కడ అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే విధంగా బాగా అమర్చారు. తర్వాత మనం వెళ్తున్నాం మన ఫ్లైట్ ఎంట్రీ దగ్గరికి. అంటే ఇక్కడ చూసారా చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఏంటి అనుకుంటున్నారా, తర్వాత చెప్తాను. ఇది చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ షిప్ లాగా ఉంది కదా మోడల్ చూస్తుంటే, కానీ ఆ మోడల్ అంతా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ ని ఫస్ట్ టైం ఈ విధంగా ఫుల్ గా తిరిగి చూడడం. ఇది మనం ఎక్కబోయే ఫ్లైట్ అన్నమాట, మలేషియన్ ఎయిర్లైన్స్. సో ఇంకా మనకు 1 hour టైం ఉంది. సో ఆ లోపల మీకు ఒక చిన్న వీడియో పెడదామని చెప్పి దీన్ని ఎడిట్ చేస్తూ కూర్చున్నాను. చూసారు కదా ఫ్లైట్ ని. తర్వాత మనం చూడొచ్చు. సో జూమ్ చేసి కూడా చూపించాను. తర్వాత మనం లోపలికి వచ్చేద్దాం. ఇక్కడ చూసారా ప్రణవ్ ఫన్నీగా తాగుతున్నాడు, కాకపోతే ఇక్కడ వేరే ఆల్టర్నేటివ్ లేదు. వాటర్ తాగాలంటే ఇలానే తాగాలి. జస్ట్ దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది అనమాట. మనం అక్కడ నోరు పెట్టి తాగాలన్నమాట. చాలా బాగుంది కదా ఇలా తాగుతూ ఉంటే. తర్వాత ఇది ఇంకొకసారి ఆ షిప్ డిజైన్ ఎలా ఉందో చూడండి. ఈ విధంగా ఉంటుంది అనమాట, షిప్ లాంటి డిజైన్. తర్వాత మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే చాలా మంది గుంపులుగా నవ్వుతూ క్లాప్స్ కొడుతూ ఉన్నారు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఏంటి ఇలా ఉన్నారు, ఏం జరిగింది అని. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. సో ఆ మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ అందరూ కూడా, అక్కడ ఉన్న బోర్డింగ్ పాస్ ఇచ్చేవాళ్ళు కానీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నారు. సో మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ భరించాల్సిందే, ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్ లో ఎడిట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఎప్పుడు కూడా కామెంటరీ వినపడుతూ ఉంటుంది. ఇది సెన్సార్ ట్యాప్స్. ఇక్కడ మనం హ్యాండ్ అలా పెట్టగానే వాటర్ వస్తాయి, హ్యాండ్ తీసేగానే వాటర్ అయిపోతుంది. ఇది మీరు చాలా మంది తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం ఇది జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. తర్వాత మనం హ్యాండ్ డ్రైవ్ చేసుకోవాలంటే కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. చూసారు కదా, హ్యాండ్ అంటే ఇది సెన్సార్ అనమాట. మన హ్యాండ్ నీడ దానికి తగలగానే అది వాటర్ వచ్చి బయట వచ్చేస్తుంది. తర్వాత మనం హ్యాండ్ ని డ్రైవ్ చేసుకోవాలంటే కూడా ఇది కూడా సెన్సారే. ఇలా చేయి ముందు కింద పెట్టగానే ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.